ఆరోగ్యం లేకుంటే అన్ని ఆస్తులున్నా నిరుపయోగమేనని సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా పెదకాకానిలో శంకర ఐ ఆసుపత్రి భవనాన్ని సీఎం ప్రారంభించారు. రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేసి ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. రాబోయే రోజుల్లో ఆరోగ్యం విషయంలో ప్రపంచానికి ఏపీ ఒక రోల్ మోడల్గా ఉంటుందన్నారు. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు శంకర్ ఐ ఆసుపత్రి చేస్తున్న కృషిని అభినందిస్తున్నామని చంద్రబాబు అన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు కంచి మఠం అనేక కార్యక్రమాలు చేస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. తొందరలోనే 50 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకుంటున్నాం. తప్పకుండా ఆ ఉత్సవానికి నేను హాజరవుతానని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. 5 దశాబ్దాలు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 14 ఐ హాస్పిటల్ నిర్వహిస్తుంది. ఇప్పటి వరకు 30 లక్షల మందికి ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు చేశారు. 70 లక్షల మంది చిన్నారులకు కంటి పరీక్షలు చేయడం ఇది ఒక అసాధారణమైన కార్యక్రమం. ఈ ఆసుపత్రిలో రోజుకి సగటున 750 మంది ఉచిత కంటి శస్త్రచికిత్స జరుగుతాయని తెలిసి చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. అలాంటి ఉదాత్తమైన కార్యక్రమాన్ని చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్న మిమ్మల్ని అందరినీ మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందిస్తున్న. ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా. 1986లో శంకర హాస్పిటల్ దగ్గర కేవలం 14 మంది సిబ్బంది. ఈరోజు 2268 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. దేశం మొత్తం 2570 పడకలు ఉన్నాయి. భారతదేశంలోనే కాకుండా నేపాల్, కంబోడియా, నైజీరియా వంటి దేశాల్లో కూడా ఈ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇంకొక పక్క మిమ్మల్ని అందరినీ చూస్తే ఇప్పుడే నాకు మ్యాప్ చూపించారు. దేశం అంతా ఉన్నాయి, ఇంకా కొన్ని ప్రాంతాల్లో లేవు. తప్పకుండా నాకు ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఇక్కడే మురళీ కృష్ణమూర్తి గారు చైర్మన్ శంకర్ ఐ ఫౌండేషన్ USA ఉన్నారు. వాళ్ళకు దాతల కొరత లేదు. కామకోటి ఒక్కసారి కంచి పీఠంగాని పిలిపిస్తే మొత్తం దేశమే కాకుండా పక్క ప్రాంతాలకు కూడా బ్రహ్మాండమైన సేవలు అందించే దాతృత్వం, శక్తి ఈ పీఠానికి ఉందని చెప్పి కూడా మరొకసారి మీకు తెలియజేస్తున్నా. దేశంలో అనేక పీఠాలున్నాయి, ఎన్నో సేవలు అందిస్తున్నాయి. వాళ్ళందరికీ కూడా ఆదర్శవంతంగా ఈ కంచి ఉండడం మన అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గుంటూరులోని శంకర్ హాస్పిటల్ 2300 నుంచి మంచి సేవలు అందిస్తూ ఉంది. 4 లక్షల పైగా ఉచిత కంటి శస్త్రచికిత్సలు ఇక్కడ జరిగాయి. 9 లక్షల మందికి పరీక్షలు చేశారు. 300 పడకల సామర్థ్యంతో రోజుకు 2500 నుంచి 3000 మంది రోగులకు సేవలు అందిస్తున్నారు. ఈరోజు మళ్ళీ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ బ్లాక్ ప్రారంభించారు. దీనివల్ల రాబోయే రోజుల్లో సేవలన్నీ కూడా డబుల్ అయ్యే పరిస్థితి వస్తుంది.